ఏ సేవకుని దగ్గర పెరిగామో ఆ సేవకుని యొక్క కదలికలు గుర్తించలేని వాడు కొడుకు కాడు. కుమారుని ద్వారానే తండ్రికి కీర్తి కలుగుతుంది, కుమారుని ద్వారానే తండ్రికి అవమానం కూడా కలుగుతుంది. ఏ పెంపకంలో నువ్వు పెరుగుతున్నావో ప్రపంచమంతా తిరిగినా ఈ పెంపకంలోనే ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారంటే కొత్త కొత్త పాస్టర్లు కలిసిన వెంటనే ఈ బంధాన్ని పక్కన పెట్టి కొత్త పాస్టర్లతో తిరిగే చిల్లర వ్యవహారాలు కలిగిన వ్యక్తులను కన్నులారా చూస్తున్నాను. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ బాధ నాకు ఎందుకని చెప్తాను. నేను ఇంతవరకు ఎవరిని కట్ చేయలేదు జీవితంలో, నేను ఎవరిని అసహించుకోను. ఏ పెంపకాన్ని అయితే నువ్వు పెరిగావో అదే పెంపకంలో నువ్వు పెరగాలి. కోట్ల రూపాయలు ఇస్తాడు ప్రభు, కానీ నమ్మకంగానే కనబడాలి. నీకు అయ్యగారి కంటే పెద్ద సేవకుడు వచ్చిన నీ ముందు ఫస్ట్ ప్రయారిటీ అయ్యగారికి ఇవ్వాలి. ప్రపంచాన్ని తలక్రిందులు చేసే సేవకుడు నీకు పరిచయమైన మా గురువు మా తండ్రి యాకోబరావు అయ్యగారు అని ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎప్పుడైతే ఈ కృతజ్ఞత భావం ఉంటుందో ఎత్తైన కొండ మీదకి నా ప్రభు ఎక్కిస్తాడు. దావీదు ఇంత గొప్పోడు కావడానికి కలరన్న రాశి ఏంటంటే కృతజ్ఞత భావం ఉందట. దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతే ఉన్నతముగా ఆశీర్వదిస్తాడు. ఎంతగా ఎక్కాలో అంతగా ఎక్కిస్తాడు ఆయన. నువ్వు ఎక్కకపోయినా ఎక్కిస్తాడు. కృతజ్ఞత సేవకునితో నీకున్న బంధము, ఆ ప్రేమ, ప్రార్థన జీవితము, ఆప్యాయత అది ఉన్నప్పుడు ప్రభు అద్భుతంగా నేను ఆశీర్వదిస్తాడు.